హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తరుణ్ టెక్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. నేను కూడా బాగానే ఉన్నాను. పైథాన్ సిరీస్‌లో భాగంగా ఈరోజు డే 9. డే 9లో మన ఎజెండా వచ్చేసి బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్. అంటే ఏంటో చూద్దాం. బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ అంటే చూద్దాం. నిన్న మనం లూప్స్ చెప్పుకున్నాం కదా! ఇవి లూప్స్‌లో వాడతారండి. బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ అనేది. అవి ఎలా వాడతారు? ఎందుకు వాడతారు? ఎప్పుడు వాడతారు? అవని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? పైథాన్ సిరీస్‌లో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ఆహ్, అలానే మీలో ఎవరైనా ఇంట్రెస్ట్‌గా మన కమ్యూనిటీస్ ఛానెల్‌లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. మనకి వాట్సాప్ కమ్యూనిటీ ఉంది. అలానే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. అలానే టెలిగ్రామ్ ఛానెల్ కూడా ఉంది. అవును, నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. ఓకేనా? మీరు ప్రతిరోజు వీడియోస్ చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ప్రతిరోజు వీడియో నేను ఈరోజు వీడియో చెప్తున్నాను కదా! ఈ వీడియో మీకు ముందు రోజు వీడియోతో లింక్ అయ్యి ఉంటుంది. సో, అందుకే నేను చెప్తున్నాను. సిరీస్‌ని ఫాలో అవ్వండి. ఓకేనా? ఓకే. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆహ్, బ్రేక్ అండ్ కంటిన్యూ. బ్రేక్, బ్రేక్ అండ్ కంటిన్యూ. ఓకేనండి. బ్రేక్ అండ్ కంటిన్యూ. రైటింగ్ బాగోపోతే తిట్టుకోకండి. మీరు కంటెంట్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా? ఇవి ఎలా పనిచేస్తాయి అంటే అండి, బ్రేక్ అండ్ కంటిన్యూ అనేవి ఇప్పుడు నిన్న తీసుకున్న ఎగ్జాంపుల్ మనం మళ్ళీ తీసుకుందాం. x ఈక్వల్ టు 5 అని తీసుకుంటున్నానండి. x ఈక్వల్ టు ఏమని తీసుకుంటున్నా? 5 అని తీసుకుంటున్నాను. ఓకేనా? x ఈక్వల్ టు 5 తీసుకున్నాం. మనం వైల్ లూప్ పెట్టి చూద్దాం ఒకసారి. x ఈక్వల్ టు 5 తీసుకున్నాం. వైల్. ఓకేనా? వైల్, వైల్ ఏంటండి వైల్? x అనేది గ్రేటర్ దెన్ 0 అయితే, వైల్ x గ్రేటర్ దెన్ 0 అయితే, గ్రేటర్ దెన్ 0 అయితే ఏం చేయమంటున్నామండి మనం? x అనేది ప్రింట్ చేయమంటున్నాం. ఓకేనా? నేను కొంచెం గ్యాప్ ఇచ్చి రాస్తున్నాను. ఎందుకు గ్యాప్ ఇచ్చానో మీకు తర్వాత అర్థమవుద్ది. నేనేం చేయమంటున్నానండి? ప్రింట్ x అనేది ప్రింట్ చేయమంటున్నాను. ఓకేనా? ప్రింట్ x అనేది ప్రింట్ చేయమంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఇది అండి. మనం రాసుకున్నాం. మనం ఇక్కడ ఇలా రాసుకున్నాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఒక కండిషన్ ఇస్తున్నాను. బ్రేక్ అనేది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇఫ్ మనం లూప్ లోపల కండిషనల్ స్టేట్మెంట్స్ వాడుతున్నాం. అంతకు మించి ఏం లేదండి. ఇఫ్ x ఈక్వల్ టు x ఈక్వల్ టు 3 అయితే, లేదా 2 అయితే, x ఈక్వల్ టు 2 అయితే ఇక్కడ సెమికోలన్ పెట్టాలండి. చూడండి. మీకు అలవాటయిపోద్ది. మీకే అలవాటయిపోద్ది. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీరు ప్రాక్టీస్ చేయాలి అంతే అండి. అంతకు మించి ఏం లేదు. కోడింగ్‌లో మీరు ప్రాక్టీస్ చేయాలి అంతే. ఇంకా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఇంకా సింటాక్స్ అన్నీ అలవాటయిపోతాయండి. సో, x ఈక్వల్ టు 2 అయితే మనం ఏం చేద్దామండి? బ్రేక్ ఇస్తున్నాం. ఓకేనా? x ఈక్వల్ టు 2 అయితే నేను బ్రేక్ అని ఇస్తున్నాను. ఓకేనా? బ్రేక్. x ఈక్వల్ టు 2 అయితే నేను బ్రేక్ ఇచ్చేస్తున్నానండి. దీని అర్థం ఏంటంటే అండి చూడండి. ఫస్ట్ 5 అనేది గ్రేటర్ దెన్ 0నా? యెస్, గ్రేటర్ దెన్ 0 5 ఈక్వల్ టు 2 అండి. కాదు కదా! ఇంక బ్రేక్‌లోకెళ్ళదండి. బయటకొచ్చేస్తది. ఇప్పుడు ప్రింట్ 5 కాబట్టి ప్రింట్ x కాబట్టి 5 అనేది ప్రింట్ అవుద్దండి. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ ముక్క ఒకటి అర్థమైంది కదండీ! 5 ఎలాగొచ్చిందో అర్థమైందా? నెక్స్ట్. ఓకేనా? ఇప్పుడు ఇలాగ ఉంచేసాననుకోండి మీకు, నిన్న మనం ఇలాగ ఉంచేస్తే ఏమైందండి? మీకలా 5 వస్తానే ఉంటది. ఎందుకంటే మనం ఇక్కడ ఏం కండిషన్ ఇవ్వలా. ఓకేనా? ఇప్పుడు మనం కండిషన్ ఇద్దాం. కండిషన్ ఏమిద్దామండి? x అనేది -1 అని రాస్తున్నాం. ఓకేనా? అంటే ప్రతిసారి x అనేది 1 డిక్రీజ్ అవుతుంది. అంటే ఫస్ట్ 5 ఉన్న తర్వాత 4, 3, 2 అలా. ఓకేనా? ఇప్పుడు చూడండి. 5 తర్వాత x అనేది -1 డిక్రీజ్ చేస్తే x అనేది 4 అయిందండి. 4 గ్రేటర్ థాన్ 0నా? అవును. 4 ఈక్వల్ టు 2నా? కాదు కదా! ఇంక లోపలికెళ్ళదండి. బయటకొచ్చేస్తది. ప్రింట్ 4. ఓకేనా? 4. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ 4 - 1 ఎంతండి? 3. 3. x ప్లేస్‌లో 3 ఉందండి. 3 గ్రేటర్ థాన్ 0నా? అవును. 3 ఈక్వల్ టు 2నా? కాదు. సో, బయటకొచ్చేస్తదండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ప్రింట్ 3 వస్తది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి. ఇప్పటి వరకు మనం నిన్న చెప్పుకున్న కాన్సెప్టే ఇప్పుడు చూడండి మారుతది. ఇప్పుడు 3 - 1 2 అండి. x ఈక్వల్ టు 2. 2 గ్రేటర్ థాన్ 0నా? అవును. ఇప్పుడు లోపలికెళ్తుంది చూడండి. ఇఫ్‌లోకెళ్తుంది. 2 ఈక్వల్ టు 2ఆ? యెస్. అప్పుడేమంటున్నానంటే బ్రేక్ అంటున్నానండి. బ్రేక్ అంటే ఇక్కడితోటి లూప్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఇంక ఇవేమి పని చెయ్యవు. ఇవేమి పని చెయ్యవు. ఇక్కడితోటి లూప్ ఎగ్జిట్ అయిపోయినట్టే.
ఇది మనకి అవుట్‌పుట్ ఇదొస్తదండి. 543 వస్తది. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అలానే కంటిన్యూ కూడా చేసి మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తానండి. ఓకేనా? కంటిన్యూ కూడా చేసి వెయిట్ ఎ సెకండ్. మీకు కంటిన్యూ కూడా చేసి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. అప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది మీకు. ఓకేనా? ఓకే. కంటిన్యూ చూడండి. కంటిన్యూలో కూడా సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను చూడండి. కంటిన్యూ కొంచెం ట్రిక్కీగా ఉంటదండి. బ్రేక్ తోటి పోల్చుకుంటే కంటిన్యూ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. ఫోకస్ చేయండి. మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. ఇంకా ఎవరికీ అర్థం కాకపోతే నేను మళ్ళీ క్లాస్ తీసుకొని చాలా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఓకేనా? కానీ ఐ హోప్ మీ అందరికి అర్థమైపోద్ది అనుకుంటున్నాను. చూడండి ఒకసారి. వైల్ నేను వైల్ వాడుతున్నాను ఇప్పుడు. మీకు తర్వాత ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పినప్పుడు ఫర్ కూడా తీసుకొని చెప్తాను. ఓకేనా? వైల్ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 0 అయితే గ్రేటర్ దెన్ 0 అయితే సెమీకోలన్ పెడుతుందండి. గ్రేటర్ దెన్ 0 అయితే మనం ఏం ప్రింట్ చేయమంటాం? ప్రింట్ ఎక్స్ ఇమ్మంటాం. కానీ ప్రింట్ ఎక్స్ ప్రింట్ ఎక్స్ ఓకేనా? ఎక్స్‌ని డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడి వరకు మనందరికీ తెలిసిందే ఎక్స్ మైనస్ ఈక్వల్ టు 1. ఇక్కడి వరకు మనకు అందరికీ తెలిసిందే. ఓకేనా? ఎక్స్ మైనస్ ఈక్వల్ టు 1. ఇప్పటి వరకు నేను చెప్పుకున్నదే కదండి. ఈ ఈ పార్ట్ అంతా నేను చెప్పుకున్నదే కదా. కానీ ఇప్పుడు దీన్ని మారుద్దామండి. ఇప్పుడు ఎలా మారుస్తున్నామంటే ఇప్పుడు మనం చూడండి. ఈ పార్ట్ మారుద్దాం మనం. చూడండి. ఇప్పుడు నేను ఇఫ్ 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 ఎక్స్ ఈక్వల్ టు 2 అయితే ఎక్స్ అనే వాల్యూ 2 అయితే చూడండి ఎక్స్ అనే వాల్యూ 2 అయితే ఇప్పుడు ఏం చేయమంటున్నా నేను ఇందాక బ్రేక్ వాడాం కదా. ఇప్పుడు కంటిన్యూ వాడదామండి. కంటిన్యూ ఓకేనా? కంటిన్యూ బ్రేక్ కి కంటిన్యూ ఏంటో డిఫరెన్స్ ఇప్పుడు మీకు అర్థమైపోద్ది. మీరు ఎవరు టెన్షన్ పడద్దు. చాలా ఈజీ అండి. బ్రేక్ అండ్ కంటిన్యూ చాలా అంటే చాలా ఈజీ. మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దు. ఓకేనా? కంటిన్యూ ఓకేనా? ఇప్పుడు కంటిన్యూ ఇచ్చానండి. ఇప్పుడు కంటిన్యూ ఇచ్చి నేనేం చేస్తున్నాను? ప్రింట్ ప్రింట్ ఏం చేస్తున్నానండి? ప్రింట్ ఎక్స్ చేస్తున్నా. ప్రింట్ ఫుల్‌గా రాయాలండి. నేను జస్ట్ పి అనే పెడుతున్నా. ఓకేనా? ఇక్కడి వరకు ఓకే. ఇప్పుడు మరి డిక్రీజ్ చేయాలి కదండీ! ఇదంతా ప్రాసెస్ ఓకే. ఓకేనా? ప్రాసెస్ ఒకటే అంతా. ఎక్స్ మైనస్ ఈక్వల్ టు 1. ఇప్పుడు చూడండి. ఎక్స్ మైనస్ ఈక్వల్ టు 1. ఇప్పుడు చూడండి. కంటిన్యూ ఎలా పనిచేస్తదంటే ఎక్స్ ఈక్వల్ టు 2 అయినప్పుడు ఆ 2 ఒకటే రాదండి. మనకి అవుట్‌పుట్‌లో ఆ 2 తప్ప మిగతాయన్ని వస్తాయి. చూడండి ముందు ఎక్స్ అనేది 5 అండి. 5 గ్రేటర్ థాన్ 0నా? అవును. సో, ఇప్పుడు లోపలికెళ్దాం. 5 ఈక్వల్ టు 2 అనండి. కాదు కదండీ. 5 ఈక్వల్ టు 2ఆ? కాదు. సో, సో బయటకొచ్చేస్తది. ప్రింట్ ఎక్స్. అర్థం ఏంటండి 5. ఇది బయటండి. ఓకేనా? ఇది ఇక్కడ రావాలండి. ఓకేనా? బయటిది. ఓకేనా? 5 ఓకేనా? నెక్స్ట్ 5 - 1 ఎంతండి? 4. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 4 అండి. 4 గ్రేటర్ థాన్ 0నా? ఓకే. 4 గ్రేటర్ థాన్ 0 యెస్. 4 ఈక్వల్ టు 2నా? కాదు. సో, బయటకొచ్చేస్తది. ప్రింట్ ఎక్స్ 4 ఓకేనా? ఇప్పుడు చూడండి. 4 - 1 ఎంత? 3. ఎక్స్ వాల్యూ ఇప్పుడు 3 అండి. ఎక్స్ గ్రేటర్ థాన్ 0. 3 గ్రేటర్ థాన్ 0 యెస్. 3 ఈక్వల్ టు 2నా? కాదు. సో, బయటకొచ్చేసిందండి. 3 చూడండి. 3 ఇప్పుడు 3 - 1 ఎంతండి? 2. ఇక్కడ చూడండి. ఫోకస్ చేయండి నేనేం చెప్తున్నానో. 2 గ్రేటర్ థాన్ 0నా? అవును. 2 ఈక్వల్ 2నా? 2 2ఆ? యెస్. అప్పుడు నేనేం చేయమంటున్నానండి? కంటిన్యూ చేయమంటున్నా. కంటిన్యూ చేయమంటే ఎప్పుడైతే నేను కంటిన్యూ వాడానో అప్పుడు ఈ ప్రింట్ స్టేట్‌మెంటు ఇక్కడ నేను డిక్రీజ్ చేస్తున్నాను కదండీ ఎక్స్ వాల్యూను. ఆ 2 పనిచేయవండి. డైరెక్ట్ మళ్ళీ పైకెళ్ళిపోద్ది వైల్‌లోకి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంతండి? 2 కదా! 2 ఈక్వల్ టు కంటిన్యూ దగ్గరికొచ్చిందండి. కంటిన్యూ దగ్గరికొచ్చాయి. ఇంక ఈ 2 పనిచేయవండి. ఇంకోటి ఈ 2 నేను ఏదైతే ఇలా రౌండ్ అప్ చేసానో ఆ 2 పనిచేయవండి. ఆ 2 స్టేట్‌మెంట్‌లు పనిచేయవు. ఓకేనా? యూజ్‌లెస్ అండి ఆ 2 పనిచేయవు. అప్పుడు ఎక్స్ వాల్యూ 2లో ఉంది. 2 ఉంది. మళ్ళీ 2 గ్రేటర్ థాన్ 0. ఎక్స్ ఈక్వల్ 2 కదా! ఓకే. మళ్ళీ కంటిన్యూ. మళ్ళీ ఎక్స్ ఈక్వల్ టు కంటిన్యూ. ఇలా కంటిన్యూ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ ఒక కండిషన్ రాస్తున్నానండి. ఒకసారి ఫోకస్ చేయండి నేనేం చెప్తున్నాను. ఎక్స్ మైనస్ ఈక్వల్ టు 1. ఇప్పుడు చూడండి. ఎప్పుడైతే 2 అయిందో ఇప్పుడు దాని వాల్యూ డిక్రీజ్ చేయమంటున్నానండి. దాని వాల్యూ డిక్రీజ్ చేయమంటున్నాను. ఇప్పుడు ఎంతండి వాల్యూ ఎక్స్ వాల్యూ ఎంతైద్ది? 1 అవుద్ది. అప్పుడు కంటిన్యూ చేయమంటున్నాను. మళ్ళీ బయటకొచ్చింది చూడండి. మళ్ళీ పైకొచ్చింది. ఎక్స్ వాల్యూ 1 అయింది. వై 1 గ్రేటర్ థాన్ 0. ఓకే.
1 = 2 కాదు కాబట్టి బయటకొచ్చేస్తది. మళ్ళీ ఇది పని చేస్తదండి ఇప్పుడు. కంటిన్యూలోకెళ్ళినప్పుడే పని చేయదు. ఇప్పుడు మళ్ళీ ఇది పని చేస్తదండి. అందుకే నేను తీసేస్తున్నాను దీన్ని. చూసారా ఇది పని చేస్తుంది ఇప్పుడు. ఇప్పుడేమవుద్దంటే 1 వస్తదండి. ఓకేనా? 1 మైనస్ 1 ఎంతండి? 0. 0 గ్రేటర్ థాన్ 0 కాదు కదా! సో, ఇక్కడితోటి అయిపోయిందండి. ఇదండి. మనకి 5, 4, 3, 2, 1. 5, 4 సారీ 2 ఉండదండి. 5, 4, 3, 1 అవుట్‌పుట్. నేను ఇదే మీకిప్పుడు కోడ్స్‌లో రాసి చూపిస్తాను చూడండి. 5 చామ్, 5 చామ్ సారీ 5 చామ్, 5 చామ్ ఓకేనా? ఓకే. చూడండి ఓపెన్ చేశాను 5 చామ్. ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటండి ఇప్పుడు మనం చెప్పుకున్నది? బ్రేక్ అండ్ కంటిన్యూ. బ్రేక్ అండ్ కంటిన్యూ. ఓకేనా? బ్రేక్ అండ్ కంటిన్యూ. చూడండి. నేనేమంటున్నాను? ఎక్స్ వాల్యూ ఇనీషియల్‌గా 5 తీసుకున్నామండి. అంతే కదా! ఫస్ట్ బ్రేక్ చూపిస్తాను చూడండి. వైల్ ఎక్స్ గ్రేటర్ థాన్ 0 అయితే ఏమంటున్నానండి? మనం ప్రింట్ ఎక్స్ ఇచ్చేయమంటున్నా. కానీ మనం ఎక్స్‌కో కండిషన్ ఇస్తున్నాం ప్రతిసారి. ఎందుకంటే అది అలా అలా 5 1 ఇప్పుడు నేను ఇలా వదిలేసాననుకోండి అలా 5 రన్ అవుతూనే ఉంటది చూడండి. ఇది నిన్న కూడా సేమ్ డిస్కస్ చేసుకున్నాం. సారీ ఇక్కడ మనం మార్చుకోవాలి. కరెంట్ ఫైల్ పెట్టుకుంటున్నాను. అదిగోండి 5 చూసారా? ఇప్పుడు మనం ఇక్కడ ఒక కండిషన్ ఇస్తున్నాం. ఎక్స్ మైనస్ ఈక్వల్ టు 1 ఓకేనా? ఇది కూడా ఇక్కడి వరకు మనం నిన్న చెప్పుకున్నదే. ఓకేనా? ఇక్కడి వరకు మనం నిన్న చెప్పుకున్నదే. స్టాప్ అండ్ రీరన్. చూడండి 5, 4, 3, 2, 1. ఇప్పుడు నేనేమంటున్నానంటే అండి, ఒకవేళ ఇఫ్ ఒకవేళ ఎక్స్ ఈక్వల్ టు 2 అయితే ఎక్స్ ఈక్వల్ టు 2 అయితే నేనేమంటున్నానండి? ఎక్స్ ఈక్వల్ టు 2 అయితే బ్రేక్ బ్రేక్ అంటే ఎక్స్ ఈక్వల్ టు 2 అయితే అక్కడితో ఆగిపోమంటున్నా కండిషన్ అండి. అర్థమైందా? అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఒకవేళ ఎక్స్ అనే వాల్యూ ఎక్కడ దగ్గర వాల్యూ ఎక్స్ అనేది ఇప్పుడు చూడండి 5, 4, 3, 2, 1 వచ్చింది. ఎప్పుడండి? ఇంగోండి ఈ కండిషన్ రాయకముందు వాల్యూ 5, 4, 3, 2, 1 వచ్చింది. అంతే కదా! ఇప్పుడు ఒక దగ్గర 2 వచ్చిందండి. నాకు 2 వచ్చిన దగ్గర ఆగిపోవాలి. ఇక్కడితోటి బ్రేక్ అయిపోద్ది. ఇక్కడ 2 ఎప్పుడైతే 2 వస్తదో అప్పుడు బ్రేక్ అయిపోవాలి. నాకు 5, 4, 3 కావాలండి వాల్యూ. 2 దగ్గర అది బ్రేక్ అయిపోతది. చూడండి. చూడండి. ఇప్పుడు నేను ఇస్తాను. చూడండి. ఏమవుద్దో చూద్దాం. ఇదిగోండి 5, 4, 3 ఓకేనా? మీకు బ్రేక్ అర్థమైందనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను చూడండి. వైల్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 ఎక్స్ అనే వాల్యూ 2 అయితే అక్కడితోటి ఆగిపోద్దండి. ఇంక ఇది పని చేయదు. ఎప్పుడైతే బ్రేక్ ఇచ్చామో ఆ బ్రేక్ తర్వాత ఇవేం పని చేయవండి ఇంకా. ప్రింట్ స్టేట్మెంట్ అసలు డిక్రీజ్ అయితే స్టేట్మెంట్ ఏది పని చేయదు. చూడండి 1 బై 1 మీకు తీసుకొని చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఎక్స్ వాల్యూ 5 గ్రేటర్ దెన్ 0 ఎస్ 5 ఈక్వల్ టు 2 కాదు కదా! సో బయటకొచ్చేసి డైరెక్ట్ ప్రింట్ ఇచ్చేస్తదండి. ఇంక లోపలికి ఎళ్ళదు. డైరెక్ట్ ప్రింట్ ఇచ్చేస్తది. ప్రింట్ ఎంతండి? 5. ప్రింట్ ఎక్స్‌లో ప్లస్‌లో 5 ఉంది కాబట్టి 5 డిక్రీజ్ చేస్తుందండి. ఎక్స్ 1తో డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ అనేది 4 అయింది. 4 గ్రేటర్ దెన్ 0 అవును. 4 గ్రేటర్ దెన్ 0. 4 ఈక్వల్ టు 2 కాదు కదా! ఇంక బయటకొచ్చేస్తది 4. అలానే 3 ఇప్పుడు 2 దగ్గర చూడండి. 2 గ్రేటర్ దెన్ 0. 2 ఈక్వల్ టు అవును 2 ఎప్పుడైతే 2 ఈక్వల్ అయిందో అక్కడితోటి బ్రేక్ అయిపోద్దండి. ఇంక నేను ఏదైతే ఇక్కడ మీకు సెలెక్ట్ చేశానో ఇదేం పని చేయదండి. ఇదేం పని చేయదండి. ఓకేనా? ఓకేనా? నేను ఏదైతే తీసేసానో ఇప్పుడు అదేం పని చేయదండి. అక్కడితోటి ఆగిపోద్ది. ఓకేనా? ఇదండి ఇలా పనిచేస్తదండి బ్రేకు. ఇప్పుడు ఇక్కడే కంటిన్యూస్ చూస్తున్నాను. ఇదిగో నేను ఇక్కడ ఈ లోపల నేను ఇక్కడ కామెంట్ చేస్తున్నానండి. ఓకేనా? కామెంట్ అంటే మీకు షిఫ్ట్ పక్కన కంట్రోల్ పట్టుకోవాలండి. కంట్రోల్ పట్టుకొని షిఫ్ట్ పక్కన మీకు ఒక స్లాష్ ఉంది కదండీ బటను. దాన్ని ప్రెస్ చేయాలండి. ఇప్పుడు మీకు కామెంట్ అవుద్ది. ఎప్పుడైతే మనం కామెంట్ ఇచ్చామో అవి రన్ అవ్వవు. ఓకేనా? ఓకే. నేను ఏమిస్తున్నానండి ఎక్స్ ఈక్వల్ టు 5 వైల్ వైల్ ఎక్స్ గ్రేటర్ థాన్ 0 ఓకేనా? ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 అయితే నేనేం చేయమంటున్నా? కంటిన్యూ చేయమంటున్నా. కంటిన్యూ చేయమంటున్నా. లేకపోతే కంటిన్యూ చేయమంటున్నా. ఒకవేళ ఎక్స్ ఈక్వల్ టు కాకపోతే ప్రింట్ చేసేయమంటున్నా. కండిషన్ ఏమిస్తున్నానండి? n మైనస్ ఈక్వల్ టు 1 ఓకేనా? సారీ ఎక్స్ కదండీ మనం తీసుకున్నది. సారీ. ఎక్స్ మైనస్ ఈక్వల్ టు 1 కానీ ఇక్కడ ఒక ఎర్రర్ వస్తది చూడండి. చూడండి. మీకు చూడండి ఇక్కడ 3 వరకే ఎందుకొచ్చిందో నేను మళ్ళీ చెప్తాను. బ్రేకు 3 వరకు వచ్చింది. కట్లు 3 వరకు వచ్చింది. అందరూ ఇక్కడే స్ట్రగుల్ అవుతారండి. మీకు ఇక్కడి వరకు అర్థమవుద్ది. ఇక్కడ నేను ఇక్కడ ఒక కండిషన్ రాస్తాను. ఇక్కడ ఎందుకు రాస్తున్నానో చూడండి. ఎక్స్ మైనస్ ఈక్వల్ టు 1
ఇక్కడ x మైనస్ ఈక్వల్ టు 1 ఎందుకు రాసానో మీకు ఆల్రెడీ చెప్పాను ఇందాకడ నేను క్లాస్ చెప్తున్నప్పుడు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్‌లో కూడా మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ x అనే వాల్యూ 5. 5 గ్రేటర్ థాన్ 0నా? అవును. 5 ఈక్వల్ 2 కాదు. సో, డైరెక్ట్ ప్రింట్ దగ్గరికొచ్చేస్తదండి. ఓకేనా? అందుకే 5 వచ్చిందండి ఇక్కడ వాల్యూ. చూడండి. నేను కర్సర్ చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ x మైనస్ 1 5 మైనస్ 1 ఈక్వల్ టు 4. 4 గ్రేటర్ థాన్ 0నా? అవును. 4 ఈక్వల్ 2 కాదు. సో, బయటకొచ్చేస్తదండి మళ్ళీ 4. అలానే సేమ్ 3. ఇప్పుడు 2 చూడండి. 2 గ్రేటర్ థాన్ 0నా? అవును. ఇఫ్ 2 2నా? అప్పుడు కూడా అవును. నేను ఇందాకటిది రాయలేదండి. కొంచెంసేపు ఇది పక్కన పెడదాం. ఇందాకటిది కంటిన్యూ. ఎప్పుడైతే కంటిన్యూ వచ్చిందో, ఇప్పుడు ఇంక ఇవేం పని చేయవండి. మళ్ళీ ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఇది పని చేయదండి. x మైనస్ ఈక్వల్ టు 1 అనేది పని చేయదు. పని చేయకపోతే ఏమవుతుంది? కంటిన్యూ అయిపోతుంది. కంటిన్యూ అయిపోయి మళ్ళీ మళ్ళీ x ప్లేస్‌లో ఇంకా 2 ఉంటది కదా! ఇక్కడ డిక్రీజ్ చేయలేదు, ప్రింట్ చేయలేదు. x ప్లేస్‌లో ఇంకా మారదు కదండీ x. అలాంటి మళ్ళీ 2 అవుతుంది కంటిన్యూ. 2 కంటిన్యూ. అలా అవుతూనే ఉంటుందండి. సో, నేనేమంటున్నానంటే x 2 అయినప్పుడు దాని వాల్యూ ముందే డిక్రీజ్ చేసేస్తున్నానండి. చేసేస్తున్నాను. అప్పుడు కంటిన్యూ వస్తుందండి. కంటిన్యూ వచ్చాక x వాల్యూ 2 కదండీ! నేను ముందు డిక్రీజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు x వాల్యూ 1 అయిపోయింది. ఓకేనా? ఈ కంటిన్యూస్ x వాల్యూ 2 అన్నప్పుడు ఇది పనిచేయదు కదా! అందుకోసం నేను ముందే మీకు -1 చేసేస్తున్నాను x వాల్యూ. ఇప్పుడేమవుద్దండి? ఇప్పుడు ఇక్కడికొచ్చేస్తది. 1 గ్రేటర్ థాన్ 0నా? అవును. 1 ఈక్వల్ టునా? 1 2 కాదు. సో, 1 2 కాదు కాబట్టి ప్రింట్‌లోకొచ్చేస్తదండి. ఓకేనా? ప్రింట్ 1 వస్తది. ఇప్పుడు చూడండి 5, 4, 3, 1 వస్తది. చూడండి. స్టాప్ అండ్ రీరన్ 5, 4, 3, 1 వచ్చిందా? చూసారా? ఓకేనా? ఐ హోప్ మీకు ఇక్కడి వరకు అర్థమైందనుకుంటున్నాను. ఇలానే సేమ్ ఫర్ లూప్ కూడా సేమ్ ఇలానే అండి. ఫర్ లూప్ మీరు ట్రై చేయండి. ఓకేనా? ఐ హోప్ నేను మీకు అర్థమయ్యేలా చెప్పాననుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. ఓకేనా? మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేయడానికి చూస్తాను. ఒకవేళ ఎక్కువ మందికి డౌట్స్ ఉందంటే నేను మళ్ళీ క్లాస్ తీసుకొని మళ్ళీ మీకు చెప్తాను. బ్రేక్ అంటే ఏంటో, కంటిన్యూ అంటే ఏంటో. మీరు ఇదే వీడియో 2, 3 సార్లు చూడండి. మీకు కన్ఫర్మ్‌గా అర్థమవుతది. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తామండి. ఫర్దర్ క్లాసెస్‌లో కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తాం. అప్పుడు మీకు ఇంకా ఇన్ డెప్త్ నాలెడ్జ్ వస్తది. బ్రేక్ అంటే ఏంటో, కంటిన్యూ అంటే ఏంటో. ఓకేనా? ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఉపయోగపడుతుంటే షేర్ చేయండి. అలానే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థాంక్ యూ. వన్ అండ్ ఆల్. బాయ్.